చక్రవర్తి గారు నమస్తే సార్. నమస్కారం శ్రీకాంత్ గారు. యా బాగున్నారా? బాగున్నాం సార్. సార్ మనం చాలా రోజులైంది కలిసి మాట్లాడి. సో మీతో మాట్లాడినప్పుడు ఏంటంటే ఎన్నికలకు ముందు మాట్లాడాం. అవును. మీతో మాట్లాడినప్పుడు నాకు మోర్ దెన్ పాలిటిక్స్ ఏంటంటే కైండ్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ అంటే మన డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, లేకపోతే ఇష్యూస్ ఎలా ఉన్నాయి అనేది దానికి నాకు చాలా బెటర్ డిస్కషన్ అవుతా ఉంటుంది అనిపిస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మన ఆంధ్ర వచ్చింది సార్. అంటే చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చింది మళ్ళా. కాకపోతే చంద్రబాబు గారు మనకి ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే ఆయనకి ఎప్పుడు కూడా పోలవరం ఒకటి, అమరావతి ఒకటి రెండు మెయిన్ ఆబ్జెక్టివ్స్ గా ఉంటాయి. సో అమరావతి అన్నది ఎలాగో అది వేరే ఫోకస్, అది తర్వాత మాట్లాడదాం. పోలవరం సార్, ఎందుకంటే పోలవరం మీద చాలా కుటుంబాలు, చాలా రైతులు, చాలా గ్రామాలు కూడా డిపెండ్ అయి ఉన్నాయి. ఆల్మోస్ట్ లైక్ హోల్ ఆంధ్ర డిపెండ్ అయి ఉంది పోలవరం మీద. అండ్ చంద్రబాబు గారు ఉన్నప్పుడే 2019లో పోలవరం బై ద ఎండ్ ఆఫ్ 2019 లేకపోతే 2020 అయిపోతుందని చెప్పారు పోలవరం. బట్ అప్పుడు గవర్నమెంట్ మారింది, అది కంప్లీట్ అవ్వాల. సో కొత్త గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఏదంటే చంద్రబాబు గారు అయ్యో తప్పులు చేశారు, రీటెండరింగ్ అన్నారు, ఎన్ని చేసేసి ఇంకో 1 ఇయర్ 2021కి ఫినిష్ చేస్తామన్నారు. తర్వాత 2022కి ఫినిష్ చేస్తా ఉన్నారు. సో అప్పుడు అది అవ్వాల. సో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చింది. ఆయన మొన్నగా పోలవరం విజిట్ చేసినాక మేము అందరం చాలా క్యూరియస్ గా వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట. ఏం చెప్తారు, ఎప్పుడు డేట్ అనౌన్స్ చేస్తారని. బట్ సర్ప్రైజింగ్ ఆయన ఏంటంటే దాన్ని ఇంకో 4 ఇయర్స్ తీసుకెళ్లిపోయారు. ఇంకో 4 ఇయర్స్ కూడా పోలవరం పనులు అయ్యేదట్లేవు అన్నట్టు చెప్పారనమాట. అంటే అంతకుముందు 1 ఇయర్లో అయిపోతుంది అనుకున్న పనులు ఇప్పుడు 4 ఇయర్స్ దాకా ఎక్స్టెండ్ అవ్వాల్సి వచ్చింది. సో అసలు దానికి కారణాలు ఏంటి, అంటే ఇది ఓన్లీ రాజకీయ స్టేట్మెంటా, అంటే వాళ్ళు టైం బై చేయడానికి చేస్తున్న స్టేట్మెంటా, లేకపోతే నిజంగా అక్కడ ఫ్యాక్చువల్గా అలా ఉందా. అండ్ ఇంకోటి పోలవరంలో మెయిన్ కన్సర్న్ ఏంటంటే సార్ నిర్వాసితులకి, ఆ నిర్వాసితులకి ఇవ్వాల్సిన ప్యాకేజ్, R&R ప్యాకేజ్. సో అది సెంట్రల్ గవర్నమెంట్ మీద డిపెండ్ అవుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మనకి 2019 అప్పుడు కూడా చేయలేదు. సో ఇప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందా, సో ఈ ఇష్యూ అసలు రిజాల్వ్ అవుతుందా సార్ ఇది. సో పోలవరం అసలు ఇంత కాంప్లెక్స్ కదా అసలు, దాన్ని మనం ఈ టర్మ్ లో అన్నా ఏం చేయగలుగుతామా, అవ్వగలుగుతుందా అది, బోత్ కన్స్ట్రక్షన్ వైజ్ కానీ అలాగే R&R ప్యాకేజీలు కానీ అన్నీ కానీ. సో సక్సెస్ఫుల్ గా మనం పోలవరం ఫినిష్ చేసామని చెప్పుకోగల స్థితి ఉందంటారా సార్. చంద్రబాబు నాయుడు గారు ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తారు. దాంట్లో రెండవ ఆలోచన లేదు. 4 సంవత్సరాలు అనేది ఆయన ఆ, ఊరికే నోటుకు వచ్చిన నెంబర్ ఒకటి అనేసి ఉంటాడు. వాస్తవానికి ఆయనకి తెలియదు, ఎవరికి తెలియదు ఎంత టైం పడుతుందో. బికాజ్ ఆ ప్రాజెక్ట్లో చాలా పార్ట్స్ ధ్వంసం అయ్యాయి. బట్ బిఫోర్ ఐ గోయింగ్ టు ఇట్, ఒకటి పోలవరం కాంప్లెక్స్ అనేది ఈ మధ్య అంబటి రాంబాబు ఇంటర్వ్యూలో అవి చూసి అందరూ అన్నారు దెర్ ఇస్ నో కాంప్లెక్సిటీ ఇన్ పోలవరం. ఓ నది ఉంటుంది, దానికి అడ్డంగా మీరు బరాజ్ కడతారు, లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ అన్ని. ఇట్స్ లైక్ ఎనీ అదర్ డ్యామ్, వెదర్ ఇట్ ఈస్ నాగార్జున సార్ డ్యామ్ తీసుకోండి, బాక్రానంగల్ డ్యామ్ తీసుకోండి, అంత నది వెళ్తూ ఉంటుంది. నదికి అడ్డంగా ఆనకట్ట కడతాం. ఆనకట్ట కట్టిన తర్వాత నీళ్లు ఆగుతాయి. నీళ్లు ఆగినప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక కెనాల్ తీస్తాం, రైట్ సైడ్ ఒక కెనాల్ తీస్తాం, గ్రావిటీ తోటి చేస్తాం. అప్ స్ట్రీమ్ పంపించాలంటే పంపులు పెట్టి చేస్తాం. కాళేశ్వరం లాగా డ్యామ్ కట్టి పైకి పంప్ చేస్తాం. ఏది మనం భూ ఆకర్షణ శక్తితో పోదు కాబట్టి అంతకుమించి దాంట్లో పెద్ద ఏం లేదు. సో దట్ ఈస్ ఆల్ దెర్ ఈస్ నో నాట్ మచ్ కాంప్లెక్సిటీ టు. పోలవరం డ్యాము మీరు అన్నట్లు 2019 తర్వాత 2019లో, 2020లో, 2021లో సువర్ణావకాశాలు ఆ 2 సంవత్సరాలు పూర్తి చేయడానికి, 2019-20, 2020-21. అది వీళ్ళు కాంట్రాక్టర్లు మార్చి నవయుగ వాళ్ళు కట్టి దాన్ని తీసేసి, నవయుగ అంటే కాస్త టీడీపీకి సన్నిహితంగా ఉండే కాంట్రాక్టర్ తీసుకొని వాళ్ళని తీసేసి వైసీపీకి సన్నిహితంగా ఉండే మేఘా కృష్ణారెడ్డి గారి ఆ మేఘా కంపెనీకి ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉన్న ఉద్యోగస్తుల్ని, ఆ ప్రాజెక్ట్ మీద పనిచేసే ఉద్యోగస్తుల్ని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ, 151 సీట్లు, అధికారం, అధికార మదంతో బాగా ఊగిపోతుండాలి. సి వాట్ హ్యాపన్స్ ఈస్ వెన్ యూ కమ్ ఇన్ టు పవర్, దట్ టు ఫస్ట్ టైం, యూ ఫీల్ దట్ యూ హ్యావ్ కాంకర్డ్ ద వరల్డ్ అండ్ యు ఆర్ ఇన్విన్సిబుల్. అసలు నన్ను మించిన వాడు లేడు అని. సో ఆ కాన్ఫిడెన్స్ తో చాలా ర్యాష్గా వెళ్ళారు. అయితే ఆయన కొంత దురదృష్టం కూడా ఏంటంటే, ఆ, రెండు అవకాశాలు. మీరు పోలవరం 360 రోజులు కట్టండి. పోలవరం కట్టాలంటే ఇప్పుడు పోలవరం కట్టరు. ఇదేంటి, జూ- జూన్ కదా, ఇంకంతే, నెక్స్ట్ ఇయర్ ఇట్స్ ఓవర్. ఓకే. దెర్ ఇస్ నథింగ్ హ్యాపన్ బికాస్ నది కదా. వర్షాలు మొదలయ్యంటే మనకు కట్టేది ఏముంటది అక్కడ. సో ఇప్పుడు ఏమన్నా మీరు ప్లానింగ్లు ప్రణాళికలు రచించుకోవాల్సిందే, కానీ దెర్ ఇస్ నో కన్స్ట్రక్షన్ దట్ హ్యాపెన్స్. మీకు మళ్ళీ ఎప్పుడు వచ్చింది, మళ్ళా ఏప్రిల్, మార్చ్, నది ప్రవాహం తగ్గాలి. ప్లస్ గోదావరి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఆ ప్రవాహం తగ్గినప్పుడు. సో దిస్ ఇయర్ ఈజ్ అగైన్ లాస్ట్ ఆల్రెడీ.
సో ఇట్ హ్యాస్ టు బి నెక్స్ట్ ఇయర్, బట్ ఇట్ గివ్స్ దమ్ టైమ్ టు ప్లాన్. ఐ వుడ్ ఇమాజిన్. సమస్య ఏంటంటే పోలవరంలో నష్టం ఎంత జరిగింది, ఆ నష్టాన్ని బేరీజు వేసి ఆ, ఎట్లా మళ్ళీ కట్టాలి అని. ఆమ్, చాలా పార్ట్స్ ధ్వంసం అయ్యాయి. అందరు మనకి తరచుగా వినేది డయాఫ్రామ్ వాల్. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఇంజనీరింగ్ ప్రాబ్లం. కేంద్ర ప్రభుత్వం ఆలోచన దాన్ని రిపేర్ చేయొద్దు, కొత్తది కట్టాలని. సో డయాఫ్రామ్ వాల్ ఇస్ నాట్ ఐ థింక్ నాకు గుర్తుంటే 4 అడుగుల వెడల్పు, అంతే, అంతకంటే వెడల్పే ఉండదు. కానీ బాగా లోతుకి వెళ్తుంది. ఆల్మోస్ట్ 1500 అడుగులు లోతుకి 4-5 అడుగుల వెడల్పు గోడ భూమిలోకి భూమిలోకి తవ్వి దే పోర్ కాంక్రీట్ అబౌట్ 4 feet థిక్. సో అది ధ్వంసమైంది. ఇది వరదలు వచ్చి కొట్టుకుపోయి వరదలతో పాటు వచ్చే కింద సిల్ట్. సో అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్. దెన్ ద గైడ్ బండ్. మీకు ఆ, నీళ్లు ఏదైతే డ్యామ్ మీరు చూస్తుంటారో, నీళ్లు పట్టాలి, మీకు గేట్లన్నీ కనిపిస్తున్నాయి కదా. అవును. వాస్తవానికి అక్కడి నుంచి నది వెళ్ళదు. సో ఆనకట్ట కట్టి నది నీళ్ళని ఆ డ్యామ్ మీద నుంచి పంపిస్తారు. ఆ పంపించడానికి గైడ్ బండ్ అంటే ఒక గోడ లాంటిది గైడ్ బండ్ కట్టి ఆ గైడ్ బండ్ కూడా ధ్వంసం అయింది. సో వాటిని రిపేర్ చేయడం అవన్నీ దే క్వైట్ ఛాలెంజింగ్. 4 సంవత్సరాలు పట్టుద్ది. ఐ వుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్, బికాస్ ఈ సంవత్సరం ఆల్రెడీ పోయింది. దాని తర్వాత ఇంకో 3 సంవత్సరాలు ఉంటాయి. ఈ లోపు మరి వాళ్ళు ప్లానింగ్ చేసుకుని మరి ప్రాజెక్ట్ కట్టే బాధ్యత మాదే, దానికి అయ్యే ఖర్చు మాదే అంది. ప్రాజెక్ట్లో R&R లేదని వాళ్ళు అంటారు, R&R ఉందని వీళ్ళు అంటారు. R&R అతిపెద్ద ఖర్చు. ముంపుకి గురయ్యే గ్రామాలు వాళ్ళు కోలుకొని కన్స్ట్రక్టెడ్ అండ్ దెన్ గో ఫర్ మనీ. రాష్ట్రం దగ్గర వనరులు ఉంటే మొదలు పెట్టేస్తాడు పని. ఇంతకుముందు కూడా అట్లే కట్టేసి బిల్లులు పంపించి బిల్లులు తెచ్చుకునేవాడు. సో దట్స్ వన్ వే ఆఫ్ డూయింగ్. బట్ ఆఫ్ కోర్స్ దానికి సరిపడా డబ్బు ఉండాలి అండ్ వనరులు సమకూరాలి, ఆర్థికం. అంటే అసలు మనం మామూలుగా చూసుకుంటే సార్, ఇప్పుడు మనం ఇస్తున్న ఫ్రీ బీస్ ఎన్ని కన్సిడర్ చేసుకుంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా గవర్నమెంట్ లో చెప్తా ఉన్నారు, మోర్ దాన్ ఎంత మనకి సెవరల్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ మనకి ఫ్రీ బీస్ మీద స్పెండ్ చేశారు. అమరావతి ప్యాకేజ్ R&R ప్యాకేజ్ చూసుకుంటే ఎంత సార్, మాక్సిమం 40,000 crores అది. అంటే వీళ్ళు ఇచ్చే ఫ్రీ బీస్ కనుక కానీ నిజంగా అంటే కాన్సన్ట్రేటెడ్ కదా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఓట్లు ముఖ్యం. మీరు ఎంతమందికి పంచితే అంత ఎక్కువ మందిని సంతోషపెట్టగలరు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేస్తుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరు రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తుంది. 30,000 కోట్లు. మీరు పోలవరంలో R&Rకి 40,000 కోట్లు ఇస్తే ఇట్స్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో ఇట్స్ మోర్ కాన్సన్ట్రేటెడ్. సో ఇట్ ఈస్ నాట్ యాజ్ అట్రాక్టివ్ ఫర్ పొలిటీషియన్స్. మీరు ఎట్లంటే ఈయన ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ కూడా విపరీతంగా ఖర్చు అవుతుంది. పెట్టిన మొదటి సంతకం, రెండో సంతకం. సో దట్ ఈస్ ఆల్సో ఎ వెరీ బ్యాడ్ థింగ్ ఫర్ ద స్టేట్. బట్ హవెవర్ ఇవాళ యువత ఎట్లున్నారంటే మాకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటారు. అంత మూర్ఖత్వం లేదు. ఎందుకంటే నాయకులు చెప్పట్లేదు ఏం ప్రభుత్వ ఉద్యోగాలు రా, మొత్తం కలిపితే వేలల్లో ఉంటాయి, 1000-2000. మనకు కావాల్సిన 10 లక్షల ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాలు మీ అందరికి ఉద్యోగాలు ఇవ్వలేవు. మీలో 1000 మంది మా పరీక్ష రాస్తండి. ఇప్పుడు మా టీచర్స్ కానీ పోలీసులకు కానీ 10 మందికి కూడా రాదు ఉద్యోగం. 1000లో 10 మందికి. అట్లాంటి అంత తక్కువ ఉన్న ఉద్యోగాల గురించి ఈరోజు యూత్ ఆర్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్. ఎండ్ ఆఫ్ ద డే రాజకీయ పార్టీలకు ఓట్లు కావాలి. మై ఫీలింగ్ ఇస్ నాయకత్వం అంటే యువతకు చెప్పాలి, చెప్పి ఇది సరైన పద్ధతి కాదు, దీనికన్నా మనం పరిశ్రమలు తెచ్చుకుందాం. మీ మీద 1000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు, 10,000 కోట్లు ప్రతి సంవత్సరం పెట్టాలి కదా. ఇది ఒక్కసారి పెట్టుకుంటే వాళ్ళకి 40 సంవత్సరాలు జీతం ఇవ్వాలి. దాని తర్వాత రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు చచ్చిపోయేదాకా పెన్షన్లు ఇవ్వాలి. ఇట్స్ ఎ హ్యూజ్ బర్డన్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ద గవర్నమెంట్స్, వేర్ దే ఆర్ వేస్టింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ. అయ్యేసరికి అవసరమైన ప్రాజెక్టులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కనుక మీరు పెట్టుబడి పెడితే దానికి రెట్టింపు, 2 ఇంతలు, 3 ఇంతలు, 4 ఇంతలు మీకు రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇట్ గెట్స్ ప్రాబబ్లీ ఎ లిటిల్ బోరింగ్. ఐ కీప్ సేయింగ్ దిస్. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పెట్టిన పెట్టుబడులు ఏవైతున్నాయో, శంషాబాద్ ఎయిర్పోర్ట్, అసలు మీరు దాని వలన వచ్చిన లాభానికి పోయి దానిలో పెట్టిన పెట్టుబడికి అసలు పోలికుండదు. పెట్టుబడి ఇస్ నెక్స్ట్ టు నథింగ్. ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, IIIT, ISB, బయోటెక్నాలజీ పార్క్, ఇట్లాంటివన్నీ పెడితే ఈరోజు 10 లక్షల మంది పనిచేస్తున్నారు. ఎక్కడుంటాయి మీకు 10 లక్షల ఉద్యోగాలు? ప్రభుత్వ ఉద్యోగాలు తెస్తే మనందరం అయిపోతాం, ఇంకేం ఉండదు మనకు తినడానికి.
ఈ 10 లక్షల ఉద్యోగాలు ఈజ్ మోర్ ఇన్ ప్రొడక్టివ్ ఎకనామిక్ వర్క్ ఫోర్స్. అంటే వాళ్ళు ఉత్పత్తులు చేస్తుంటారు. ఆహ్, నాకు తెలిసి 2,00,000, 3,00,000 కోట్లు, ఐ డోంట్ హావ్ ద నంబర్స్ రైట్ నౌ. ద ఐటీ ఎక్స్‌పోర్ట్స్ టుడే, ఆహ్, హైదరాబాద్, జస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో దట్ ఈస్ ఎ గుడ్ డెవలప్‌మెంట్, రైట్? 10,00,000 మంది పనిచేస్తుంటే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. వా వాళ్ళ పిల్లలు బడులకెళ్తారు. కార్లు కొంటారు. లాట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ, రెస్టారెంట్స్. సో దట్ ఈస్ హౌ ద ఎకానమీ షుడ్ గ్రో. దట్ క్రియేట్స్ ఎ లాట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్. ఆ 10,00,000 మంది ఇంకో 25,00,000 ఉద్యోగాలు సృష్టిస్తారు. అది పద్ధతి గాని, గవర్నమెంట్ ఉద్యోగాలు సృష్టించి వాటి మీద డబ్బులు వృధా చేయడం. బట్ ఇది ప్రజలకు చెప్పుకోవాలి. అది నాయకత్వం. వాట్ ఈస్ లీడర్‌షిప్ ఈస్ ప్రజలకేం కావాలో మనం చేయడం కాదు. ప్రజలు ఎప్పుడైతే ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగాలకో, ఉచితాలకో ఆకర్షితమవుతున్నప్పుడు నాయకులు చెప్పాలి. ఇది సరైన పద్ధతి కాదు. మనం అభివృద్ధి చెందాలి. మనం బాగుపడాలి. మన భవిష్యత్తు బాగుపడాలి అంటే, మన పిల్లల భవిష్యత్తులు బాగుండాలి అంటే, ఈ మన పెట్టుబడులు సరైన మార్గంలో పెడితేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అండ్ ఐల్ గివ్ యూ ఎ క్విక్ ఎగ్జాంపుల్. 1980స్‌లో చైనా మనకంటే వెనకబడి ఉండేది. ఈరోజు 5, 6 ఇంతలు పెరిగింది. అండ్ వీఆర్ స్టిల్ దేర్. వీ హావ్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్. మనం ఏదో తప్పైతే చేస్తున్నాంగా. వీఆర్ డెఫినెట్లీ మేకింగ్ ఎ మిస్టేక్. అండ్ వీ హావ్ టు ఆస్క్ వాట్ మిస్టేక్. దిస్ ఈస్ ద మిస్టేక్. వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ రిసోర్సెస్. సో అది. సో మీరు అడిగి, యూ ఆస్క్డ్ ఎ క్వెషన్ అండ్ ఐ గేవ్ ఎ లాంగ్ రెస్పాన్స్. ఆర్&ఆర్ ప్యాకేజ్ తోటి దట్ ఈస్ అ ప్రాబ్లమ్. పొలిటీషియన్స్ డోంట్ వాంట్ టు ఇన్వెస్ట్ దట్ కైండ్ ఆఫ్ మనీ. ఆ 40,000 కోట్లు పెడితే ఇంకో స్కీమ్ ఏదో చేసుకోవచ్చు. యా ఆర్ ఇంకో డిఎస్సి అనౌన్స్‌మెంట్ ఏదో ఇవ్వచ్చు. మా అందరికి చెప్పుకోవచ్చు. అది. యా డెఫినెట్‌గా సార్. ఎందుకంటే డెమోక్రటిక్ పాలిటిక్స్‌లో ఈ ప్రజల్ని అట్రాక్ట్ చేయాలనే మోస పద్ధతిలో ఏమైపోతుందంటే, మన రిసోర్సెస్‌ని ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేసుకోవట్లేదు. సో అది మనకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పోలవరం అనమాట. ఈవెన్ రిజాల్వ్ చేయగలిగిన దాన్ని మనం ఫండ్స్ డైవర్ట్ చేసో, లేకపోతే రాజకీయాలకి కాంట్రాక్టులు మార్చో, ఒక ప్రాజెక్ట్‌ని ఎలా డ్రాగ్ చేయొచ్చు అన్న దానికి మాత్రం పోలవరం ఒక కేస్ స్టడీ అవుతదేమో. ఇప్పుడంటే శ్రీకాంత్ గారు, నాకు చాలా బాగా గుర్తుంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు 40% ఇంక్రిమెంట్ ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగులకి. హుహు. దట్ 40% ఇంక్రిమెంట్ కాస్ట్ వాస్ ఎగ్జాక్ట్లీ యాస్ పోలవరం ప్రాజెక్ట్ కాస్ట్. బిలీవ్ ఇట్ ఆర్ నాట్. ఓకే. ఆ! నాకు నెంబర్లు గుర్తులేవు. ఆ రోజు అనుకున్నాను, అరే ఈ 40%కి ఎంత ఖర్చు వస్తుందో, ఏది ప్రతి సంవత్సరం. అవును. హ్మ్. It was the entire Polavaram was done. This is యెస్. what I'm saying. This is what you need to invest in. You need to invest in Polavaram. You need to invest in metro. You హుహు. need to invest in infrastructure, రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్స్, ట్రైన్స్. That will bring a lot of economic growth. యాహ్! అండ్ రాయితీలండి. పరిశ్రమలు చచ్చిపోతున్నాయి. ఇప్పుడు మీరు చైనాతోటి పోటీ పడాలంటే ఈ లెక్కన కరెంట్ బిల్లులు కడితే మనం అసలు ఎక్కడ చేస్తాం? ఇఫ్ యూ హుహు. వాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ టు కమ్, యూ నీడ్ టు ప్రొవైడ్ కంపెటిటివ్ పవర్ ఇస్ లైక్ వన్ బిగ్ పోర్షన్ ఆఫ్ దేర్ కాస్ట్. అవును. అండ్ దెన్ లేబర్ యూనియన్స్ ఇవన్నీ ఈ తలనొప్పులు కూడా ఉన్నాయి. పర్మిషన్లు వగైరా వగైరా. దట్ ఈస్ వేర్ వీ షుడ్ పుట్ అవర్ ఫోకస్ రాదర్ దెన్ అందరూ తలా ఇంత పంచుకొని మనం అందరం తింటాం అంటే కూడా. డెఫినెట్‌గా. అది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చంద్రబాబు గారి నుంచి అయితే డెఫినెట్‌గా అది ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. బట్ ఆయన కూడా ఏంటంటే అదే డైరెక్షన్‌లో నేను 2 చేస్తానని ఎళ్తున్నారు. బట్ మనకున్న ఫైనాన్షియల్ కేపబిలిటీకి ఆ 2 చేయటం అవుతుందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. బట్ వి హోప్ పోలవరం మాత్రం డెఫినెట్‌గా ఒక మేజర్ ఆబ్జెక్టివ్‌గా తీసుకొని ఫినిష్ చేస్తారని చూద్దాం సార్. బట్ యాస్ ఎ టైమ్ ప్రోగ్రెస్ మనకు కూడా మేబీ ఆయన కూడా కాంట్రాక్టులు మారుస్తారా? ఏమవుతుంది అన్నది మనకి ఒక 1 ఇయర్‌లో క్లారిటీ అయితే వస్తది. డెఫినెట్‌గా పోలవరం మాత్రం శ్రీకాంత్ గారు, మెగా వాళ్ళు కూడా డొనేషన్ ఇచ్చారుగా తెలుగుదేశం పార్టీకి. అంతే అంటారా? ఓకే. సో మరి వాళ్ళు ముందే ఊహించి ఇచ్చుంటారు. సో యాహ్! ప్రాబబ్లీ మేబీ దే విల్ కంటిన్యూ. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వి డొనేషన్ లివ్ ఇన్ సార్. ఎ వరల్డ్ వేర్ ఏది మంచి ఏది చెడు అయిపోయింది మనకు అసలు. వి ఆహా! డోంట్ నో హ్మ్. హూ వీఆర్ ఓటింగ్ ఫర్ అండ్ హూ వీఆర్ ఫైటింగ్ ఫర్. అది. బట్ ఐ విల్ టెల్ యూ దిస్. చంద్రబాబు నాయుడు గారు ఏపీ అన్నారుగా. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. Uh, అమరావతిలోనేమో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అండి, సెక్రటేరియట్లు, హైకోర్టులు ఇవన్నీ ఐ థింక్ 70% అవుతాయి అనుకుంటున్నానండి ఈ టర్మ్ అయిపోయే లోపు. పోలవరం ఆల్సో ఐఎమ్ ఫెయిర్లీ కాన్ఫిడెంట్ విల్ ఫినిష్. ఓకే. యాహ్! షూర్ సార్. యాహ్! చూద్దాం. ఎందుకంటే ఇది నిజంగా చంద్రబాబు గారికి చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. సో, దాన్ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ.